ఒకే ఒక సత్యదేవుడు, ఆయన నీకు తెలుసా? మనము మనకంటే శక్తిగల వ్యక్తినో లేక వస్తువునో ఆరాధించవలనని ఆశించుచుందుము. కొందరు బాహరీ సంబంధమైన వాటిని ఆరాధించుదురు, మరికొందరు దేవుణ్ణి కానీ విగ్రహమును ఆరాధించెదరు. ఆ విగ్రహము పూర్వకాలంలో నివసించిన ఒక దేవునిగా జ్ఞప్తికి తెచ్చుకుందురు. అనేక ప్రజల సమూహము దేవుళ్ళు అనబడినవి విగ్రహమును ఆరాధించుచున్నను. వారి హృదయములలో సంతృప్తిని కలిగించిన విచారము నిలిచిపోతుంది. వారి భక్తిని బలపరచుటకై ప్రాంతకాలముని దేవుని సన్నిధికి పోయి పూజ చేసుకుందరు. కొందరు ఈ ఆచార క్రియలు చేసినను వారి జీవితంలో యథార్థ స్థితిలోనే ఉన్నది. వీరంతా వారి హృదయ భారంలో కొంత తాత్కాలిక ఉపశమనకు మాత్రమే పొంది రేపటి దినంను ఎదుర్కొనుటకు ధైర్యం చాలకున్నది. గతము వలె వారి భవిష్యత్తు కూడా ఉంటెచ్చి నిరుత్సాహపడుచున్నారు. నా దేవుడు నన్నెందుకు మార్చలేడు? నా పాప స్వభావము కై నాకెందులకు విజయమునివ్వలేదని పదే పదే వేదన పడుచున్నారు. నేనెవరిని ఆరాధిస్తున్నాను? నేనేమి నమ్ముచున్నాను? నీ దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఆయన జీవించి ఉన్నాడా? ఈ దినమును ఆయన నీకేమి చేసి ఉన్నాడు? ఈరోజు ఆయనతో మాట్లాడితివా? నీ హృదయపు వేదనకు ఆయన జవాబు పొందితివా? మన గొప్ప శత్రువైన సాతానుపై విజయం పొందిన సత్యదేవుని గురించి నీకు పరిచయం చేస్తున్నాను. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సమస్తమును మాట ద్వారా సృజించెను. పరిశుద్ధ గ్రంథమును తీసి చదువుము. ఈ గ్రంథమందు పరలోకమును భూమిని దేవుడైన వాణ్ణి గురించి తెలియబడుచున్నది. ఆ దేవుడు ప్రపంచమును అందున్న సమస్తమును 6 దినములలో సృష్టించి 6వ దినమందు మానవుని మట్టి ద్వారా సృజించినట్లు తెలుపబడి ఉన్నది. ఆదికాండము 1-2 అధ్యాయములు చదువుము. ఆయన శాశ్వతమైన దేవుడు. ఆయనకు ఆది అంతములు లేవు. నిన్న నేడు నిరంతరము ఆయన ఒక రీతిగానే ఉన్నాడు. ఆయన సృష్టికి కర్త, పోషకుడు, సమస్తమును సంరక్షించువాడు. పరలోకమందు నివసించుచున్న ఈ గొప్ప దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా ఎంచి నీ యందు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. జన సమూహంలో నుండి నిన్ను చూచుచున్నాడు. నీ యందు అక్కర కలిగి నిన్ను ప్రేమించుచున్నాడు. నీ స్నేహితుని కంటే మరి ఎక్కువగా ప్రియుడిగా నీతో ఉండుటకు ఇష్టపడుచున్నాడు. ఆయన నీకు రక్షకునిగా ఉండగోరుచున్నాడు. ఆయన నీతో ఉండుటకు అంతకంటే మరి ఎక్కువగా నీలో జీవించుటకు ఇష్టపడుచున్నాడు. నా యందు నిలిచియుండుడి, నీ యందు నేనును నిలిచియుండునని యోహాను సువార్త 15:4 నందు చెప్పబడి ఉన్నది. ఇంత గొప్పవాడు, శక్తిగలవాడు, సర్వశక్తి అయిన వాడు నా హృదయంలోకి ఎలాగూ జీవించగలడు? ఇది అంతా సత్యమైన నీవు అడగవచ్చును. యెషయా 57:14. ఆయన నీ హృదయమందులో నివసించుచున్నచో మరెవరు నివసింపగలరు? మనల్ని గురించి మనము చూచినప్పటికీ జన సమూహములను సాతానుడు ఏలుచు వారి జీవితములను నాశనము చేయుచున్నాడని మనము గ్రహించగలము. వీరి హృదయములను ఏలుచున్న వాడు వీడే. అబద్ధము, దొంగతనము, వ్యామోహము, మోసము, పగ తీర్చుకునుట, తన గురించి తాను గొప్పగా పొగడుకుంటూ మొదలగు చెడు కార్యములను చేయు తెలియపరుచుచున్నాడు. ఒకవేళ సాతానుడు నీ హృదయంలో నుండి పై చెప్పబడిన పాపములకు ఇంకా మరి ఎక్కువ పాపములకు ఆశ చూపి తీసుకుని పోయినచున్నాడేమో.
దేవుడు తన ఏకైక కుమారుడగు యేసుక్రీస్తుని నీ పాపముల కొరకు, సర్వలోక పాపముల కొరకు మరణమునకు అప్పగింపబడిన వాని యొద్దకు నీవెందుకు రాకూడదు? ఒకవేళ నీవు పాపములకు అలవాటు పడి పాపములచే అలసిపోయి పాప పరలోకములోనికి ప్రవేశించుదునని ఎరిగినచో నీవు నీ మోకాళ్ళపై వంగి నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి నీ పాపమును ఒప్పుకొని నేడు జీవించుచున్న ఈ దేవుని నీ జీవితమును నడిపింపవలసినదిగా నీవెందుకు ఆహ్వానించకూడదు? ఆయన నీ పాపములను క్షమించును. నీ దేవుని యందు విశ్వాసముంచుట చేత గత నీ పాపములను నీ హృదయం నుండి శుద్ధి చేయబడి యేసుక్రీస్తు ద్వారా ఒక కొత్త స్వభావమును నువ్వు పొందగలవు. అప్పుడు సాతానుడు వచ్చి నిన్ను శోధించినచో సర్వశక్తియగు దేవుని సముఖమును నీవు గ్రహించదవు. ఆయన సమస్తమును నీకు బోధించి నడిపించెను. యేసు ప్రభువు సమృద్ధి అయిన జీవమును ఇస్తానని మనకు యోహాను 10:10 వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ జీవితమును ఆయనే ఇవ్వగలడు. ఇంతకంటే మరి గొప్ప దేవుడు లేడు. నీ హృదయమందు ఇది సమర్థించినచో నీకు కొత్తగా జన్మింపవలెను అను పత్రికను మా యొద్ద నుండి తెప్పించుకుని చదువుము.